హాయ్! హలో! నమస్తే. ఇది న్యూ కన్‌స్ట్రక్షన్ హౌస్ అండి. మంచి ఫేసింగ్‌తో ఉన్నదండి. నియర్లీ 40 ఫేసింగ్ ఉంటుంది. 210 గజాలు, పావుతక్కువ 2 గుంటల ప్లేస్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో నిర్మించబడిన G+1 బిల్డింగ్ అండి ఇది. G+1 బిల్డింగ్. ఇది కరీంనగర్ డీమార్ట్ సీతారాంపూర్‌లో ఉంటుందండి. డీమార్ట్ నుండి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్ వస్తుందండి. ఎగ్జాక్ట్‌లీ సెకండ్ బిట్ వస్తుంది. ఇది కార్ పార్కింగ్. గుడ్ ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంటి యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చాలా నీట్‌గా చేశారు చూడండి. కన్‌స్ట్రక్షన్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. డోర్స్ గానీ, మార్బుల్స్ గానీ, సీలింగ్ గానీ, పీఓపీ గానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇది పెద్ద హాల్ అండి. ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల వెస్ట్ ఫేస్ అయినప్పుడు కూడా హాల్ చాలా అద్భుతంగా తీసుకురావడం జరిగింది. హాల్ ఇది. ఇక్కడ కిచెన్ ఇచ్చారు. ఇందులో భాగంగానే పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్‌లో పూజ గది ఉంటుంది. ఆ తర్వాత కిచెన్ ఉంటుందండి. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. కిచెన్ అండ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా ఫర్నిచ్ చేశాడు. అనగా కబోర్డ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. చాలా నీట్‌గా ఉంది చూడండి హౌస్ ఇది. అద్భుతంగా నిర్మించారండి ఇది. ఇంకా చిన్న చిన్న స్మాల్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయండి. అది కూడా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది చుట్టూ తిరగడానికి కాంపౌండ్ వాల్ మధ్యలో కూడా స్పేస్ ఉంది చూడండి వాస్తు ప్రకారం. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న హౌస్ ఇది. కరీంనగర్‌లోని సీతారాంపూర్‌లో ఉంటుంది. గుడ్ ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది ఇది. చూడండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఇది తూర్పు దర్వాజా అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫర్నిచ్ చేయబడింది. కబోర్డ్ వర్క్ అంతా కూడా అయిపోయిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. వెస్టర్న్ ఇచ్చారు. కింద కంప్లీట్ అయిపోయింది. పైన ఓపెన్ స్లాబ్ ఉంటుందండి. G+1 పావుతక్కువ 2 గుంటలు అనగా 210 గజాలలో అద్భుతంగా నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇక్కడ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుందండి విత్ ఫర్నిచర్. కబోర్డ్ వర్క్ అంతా కూడా నీట్‌గా ఉంటుంది. చాలా అద్భుతంగా తీశారు చూడండి. ఫర్నిచర్ కూడా బాగా చేశారు. కబోర్డ్ వర్క్. చాలా స్పేసీగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. చాలా నీట్‌గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బిల్డింగ్ నిర్మించడం జరిగిందండి. బిల్డర్ అయినప్పటికీ కూడా ఓనర్ కట్టుకున్నట్టుగా అద్భుతంగా దీన్ని చేయడం జరిగింది. చూడండి ఎంత స్పేసీగా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా వెస్టర్న్ ఇచ్చారండి. చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ తూర్పు దర్వాజా అండి ఇది. బయట కూడా కామన్ బాత్రూమ్ ఇచ్చారండి గెస్టులు వస్తే వాడుకోవడానికి. ఇక్కడ ఈశాన్యంలో బోరు, సంపు ఉంటాయి. ఓకే. ఇది నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ దర్వాజా కూడా ఉంటుంది. ఉత్తర ద్వారం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ కార్ పార్కింగ్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చండి. ఎంత పెద్ద కార్ అయినా కూడా పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా చేయడం జరిగింది. స్టెప్స్ కూడా చూడండి గ్రానైట్ వేశారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది.
పైన ఓపెన్ స్లాబ్ అండి. మళ్ళీ మన తర్వాత కావాలనుకున్నా కానీ ఓన్లీ గోడలు పెట్టుకొని ప్లంబర్ వర్క్ చేసుకుంటే మళ్ళీ ఒక డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ బ్రహ్మాండంగా వస్తుంది. చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకునే విధంగా అద్భుతంగా ఉందండి. చూడండి, స్పేస్ కూడా చాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఇంట్లోనే చేసుకునే విధంగా దీన్ని ఉండడం జరిగిందండి.